ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నుండి జీఓటీ అలాగే హెచ్ఎం అకౌంట్ టెస్టుల్లో ప్రశ్నలు ఇస్తున్నారు. బేర్ యాక్ట్ బుక్స్ ఉన్నట్లయితే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి అడిగే ప్రశ్నలకు ఈజీగా అన్నిటికీ జవాబులు గుర్తించవచ్చు. ఈ వీడియోలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి ప్రీవియస్ ప్రశ్నాపత్రాల్లో అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు బేర్ యాక్ట్ బుక్ ద్వారా జవాబులను మనం ఎలా గుర్తించాలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది సపరేట్ బేర్ యాక్ట్ బుక్గా దొరకదు. ఈ టాపిక్ని శ్రీనివాస, సుజాత లా బుక్స్ వారు కంపైల్డ్ టెక్స్ట్ బుక్ పేరుతో ఇతర టాపిక్లతో కలిపి పబ్లిష్ చేయడం జరుగుతుంది. మన దగ్గర బేర్ యాక్ట్ బుక్ ఉన్నప్పటికీ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కొంత ఓవరాల్ అవగాహన కలిగి ఉన్నట్లయితే తక్కువ సమయంలోనే ప్రశ్నలకు జవాబులను గుర్తించగలుగుతాం. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో మొత్తం 17 చాప్టర్లు, 102 సెక్షన్స్ ఉన్నాయి. ముందుగా ఒక ప్రశ్న ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982కి సంబంధించినదిగా మనం ఎలా గుర్తించాలో చూద్దాం. సింపుల్గా ప్రశ్నలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనే పదాలు కనిపిస్తే ఆ ప్రశ్న ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982కి సంబంధించినదిగా గుర్తించాలి. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 టాపిక్ ఉన్న బేర్ యాక్టు మన దగ్గర ఉన్నట్లయితే ఏమీ చదవనక్కర్లేదు. అయితే సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. సెక్షన్ 2లో మొత్తం 48 డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నుండి అడిగే ప్రశ్నలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, ఒక పదం లేదా స్టేట్మెంట్ ఇచ్చి దీని యొక్క డెఫినేషను ఏ సెక్షన్లో ఉంది అనే టైపులో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకి, ఎడ్యుకేషనల్ ఏజెన్సీ డిఫైన్డ్ ఇన్ డాష్ సెక్షన్ ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఒక సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ ఇచ్చి దీని గురించి ఏ సెక్షన్లో తెలియజేశారు అనే టైపులో అడిగేవి. 3, ఒక సెక్షన్ పేరు చెబుతూ ఈ సెక్షన్లో ఏ అంశం గురించి ఉన్నది అనే టైపులో అడుగుతున్న ప్రశ్నలు. ప్రశ్నలకు జవాబులు వెతికేటప్పుడు ముందుగా కంటెంట్స్ అనగా విషయ సూచికలో వెతకాలి. అక్కడ జవాబు దొరకకపోతే మాత్రమే డీటెయిల్డ్గా సెక్షన్ని ఓపెన్ చేసి వెతకాలి. అలాగే సబ్సెక్షన్స్ ప్రశ్నలో కానీ ఆప్షన్స్లో కానీ ఇస్తే వాటిని డైరెక్ట్గా కంటెంట్స్తో సంబంధం లేకుండా డీటెయిల్డ్గా ఓపెన్ చేసి వెతకాలి. ఇప్పుడు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నుండి అడిగిన ప్రశ్నలు, వాటికి జవాబులను బేర్ యాక్ట్ బుక్ ద్వారా ఎలా గుర్తించాలో ప్రాక్టికల్గా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సర్ప్లస్ ఫండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ యాజ్ పర్ ద సెక్షన్ 47 ఆఫ్ 3 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఆప్షన్ 1, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. ఆప్షన్ 2, పేమెంట్ ఆఫ్ శాలరీస్ టు టీచింగ్ స్టాఫ్. ఆప్షన్ 3, పర్చేజ్ ఆఫ్ లైబ్రరీ బుక్స్. ఆప్షన్ 4, పేమెంట్ ఆఫ్ శాలరీస్ టు నాన్ టీచింగ్ స్టాఫ్. ఇక్కడ ప్రశ్నలు సెక్షన్ 47 ఆఫ్ 3 ప్రకారం సర్ప్లస్ ఫండ్స్ని దేనికోసం వాడతారు అని అడిగారు. డైరెక్ట్గా మనం సెక్షన్ 47 ఆఫ్ 3ని బేర్ యాక్ట్ బుక్లో ఓపెన్ చేసి చూద్దాం. 47 ఆఫ్ 3లో సర్ప్లస్ ఫండ్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ కోసం యూటిలైజ్ చేయవచ్చు అని ఉన్నది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబుగా మనం ఆప్షన్ 1, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీని గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ విచ్ రూల్ ఆఫ్ యాక్ట్ 1 ఆఫ్ 1982 పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ న్యూ స్కూల్? ఆప్షన్ 1, రూల్ 8. ఆప్షన్ 2, రూల్ 9. ఆప్షన్ 3, రూల్ 7. ఆప్షన్ 4, రూల్ 10. ప్రశ్నలో న్యూ స్కూల్ యొక్క పర్మిషన్ని ఏ రూల్ ప్రకారం గ్రాంట్ చేస్తారు అని అడిగారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్లో రూల్స్ అనేవి లేవు. ఈ విధంగా రూల్స్ అని అడిగినప్పుడు సెక్షన్స్లోనే వెతకాలి. ఆప్షన్స్ ఆధారంగా సెక్షన్ 7, 8, 9, 10లను మనం ముందుగా కంటెంట్స్లో చూద్దాం. కంటెంట్స్లో న్యూ స్కూల్ పర్మిషన్ గురించి
డైరెక్ట్గా లేదు. కావున సెక్షన్ 7, 8, 9, 10లను డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూద్దాం. ఈ 4 ఆప్షన్స్లో పర్మిషన్ గ్రాంటింగ్ గురించి లేదు. అయితే సెక్షన్ 8లో మాత్రం న్యూ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉన్నది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో జవాబుగా ఆప్షన్ 1 రూల్ 8ను మనం గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ విచ్ సెక్షన్ ఆఫ్ యాక్ట్ 1982 కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ రూల్స్ టీచర్స్ ఆర్ డిఫైన్డ్? ఆప్షన్ 1 సెక్షన్ 85 ఆఫ్ చాప్టర్ 14, ఆప్షన్ 2 సెక్షన్ 83 ఆఫ్ చాప్టర్ 14, ఆప్షన్ 3 సెక్షన్ 80 ఆఫ్ చాప్టర్ 14, ఆప్షన్ 4 సెక్షన్ 81 ఆఫ్ చాప్టర్ 14. ప్రశ్నలో టీచర్స్ యొక్క కాండక్ట్ రూల్స్ గురించి ఏ సెక్షన్లో తెలియజేశారు అని అడిగారు. ఇవ్వబడిన ఆప్షన్స్ ఆధారంగా సెక్షన్ 80, 81, 83లను కంటెంట్స్లో ముందుగా గమనిద్దాం. వీటిలో సెక్షన్ 85లో కాండక్ట్ రూల్స్ గురించి ఉన్నది. అంతేగాక ఇది చాప్టర్ 15లో ఉన్నది. కానీ ఆప్షన్స్లో మాత్రం చాప్టర్ 14గా ఇవ్వటం జరిగింది. అలాగే ఎగ్జామ్స్లో ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రశ్నను 7-8 సార్లు ఇచ్చినప్పటికీ ప్రతిసారి ఆప్షన్లో చాప్టర్ 14 అని ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవ్వబడిన ఆప్షన్స్ ఆధారంగా ఈ ప్రశ్న యొక్క జవాబు సెక్షన్ 85 ఆఫ్ చాప్టర్ 14 అవుతుంది. అయితే కరెక్ట్ జవాబు సెక్షన్ 85 ఆఫ్ చాప్టర్ 15. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుంటే మంచిది. క్వశ్చన్ నెంబర్ 4. అకౌంట్స్ ఆఫ్ గ్రాంటీన్ ఎయిడ్ స్కూల్ ఈజ్ ఆడిటెడ్ బై ద ఫాలోయింగ్ యాజ్ పర్ సెక్షన్ 49 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఆప్షన్ 1 ఆడిటర్ ఆఫ్ డియూ ఆఫీస్, ఆప్షన్ 2 అకౌంట్స్ ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 3 సూపరింటెండెంట్ ఆఫ్ డియూ ఆఫీస్, ఆప్షన్ 4 ఎంఈఓ. ఈ ప్రశ్నలో సెక్షన్ 49 ప్రకారం గ్రాంటీన్ ఎయిడ్ స్కూల్స్ యొక్క ఆడిట్ను ఎవరు చేస్తారు అని అడిగారు. సెక్షన్ 49ని డైరెక్ట్గా ఓపెన్ చేసి చూద్దాం. డైరెక్ట్గా ఇవ్వబడినటువంటి ఆప్షన్లు కనిపించకపోయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు నియమించిన ఆఫీసర్లు గ్రాంటీన్ ఎయిడ్ స్కూల్స్ యొక్క ఆడిట్ పూర్తి చేస్తారు అని అర్థం ఇక్కడ కనిపిస్తుంది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 అకౌంట్స్ ఆఫీసర్ రిప్రజెంటెడ్ బై డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. యాజ్ పర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీన్స్ మాంటిస్సోరీ, నర్సరీ అండ్ కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్? ఆప్షన్ 1 సెక్షన్ 2 ఆఫ్ 32A, ఆప్షన్ 2 సెక్షన్ 2 ఆఫ్ 33A, ఆప్షన్ 3 సెక్షన్ 2 ఆఫ్ 31A, ఆప్షన్ 4 సెక్షన్ 2 ఆఫ్ 34A. ప్రశ్నను గమనించినట్లయితే ఇది డెఫినేషన్ అని అర్థమవుతుంది. డెఫినేషన్స్ అన్నీ కూడా సెక్షన్ 2లోనే ఉంటాయి అని మనకు తెలుసు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సెక్షన్ 2లోని ఏ సబ్ సెక్షన్లో ఉందో ఓపెన్ చేసి చూద్దాం. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సెక్షన్ 2 ఆఫ్ 32Aలో క్లియర్గా ఉంది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 సెక్షన్ 2 ఆఫ్ 32A అవుతుంది.